హాయ్ హలో అందరికీ ముందుగా నమస్కారం. వన్ మోర్ మినీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలంటే నేను మనస్ఫూర్తిగా బాగుంటుందైతే కోరుకుంటున్నాను అనమాట. చలో ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాము. నేను చెప్పాను కదా, ఇంకా మూడో శనివారం మా ఊర్లో చాలా బాగా అయితే పండగ జరుగుతుంది అనేసి. శుక్రవారం రోజు పొద్దున్న అయితే వెళ్తారనమాట. నడుచుకుంటూ తుంగభద్ర నది వరకు వెళ్ళేసి అక్కడ శుక్రవారం పొద్దున్న బయలుదేరితే 9-10కి అట్లా బయలుదేరుతారు. అక్కడికి వెళ్ళేసరికి ఇంకా సాయంకాలం అవుతుందన్నమాట. మళ్ళీ అక్కడ వెళ్ళేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా రాగి చెంబులు అయితే తీసుకెళ్ళింటారనమాట. అక్కడ కూడా పూజ చేసుకొని నది దగ్గర ఆ రాగి చెంబులో అయితే నీళ్ళు తీసుకొని మళ్ళీ నైట్కి బయలుదేరుతారనమాట. నైట్ బయలుదేరితే మళ్ళీ శనివారం 10కంతా మా ఊరికి చేరుకుంటారు. ఇంకా అలా వచ్చాక ఇంకా డైరెక్ట్ కొండపైకి వెళ్తారనమాట. కొండపైన వచ్చేసి శివయ్య గుడి ఉందన్నమాట. శివయ్య గుడికి ఇంకా అభిషేకం తెచ్చిన నీళ్ళతో అభిషేకం అయితే చేసేసి ఇంకా ఊర్లో కూడా అన్ని గుళ్ళు అయితే ఉంటాయి కదా, ప్రతి గుడికి కూడా ఒక్కొక్క రాగి చెంబు అయితే పంపించి అభిషేకం చేస్తారనమాట. అదే చాలా అంటే చాలా ఘనంగా జరుగుతుంది మా ఊర్లో వచ్చేసి. ఇంకా నేను ఇంతకుముందు లాంగ్ వీడియో కూడా పెట్టున్నాను. ఇంకా అందుకే నేను లాంగ్ వీడియో కూడా ఏం షూట్ చేయలేకపోయాను, కొంచెం పని కూడా ఉన్నిందనమాట. ఇంకా నేను పొద్దున్న కూడా ప్రతాప్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాను రాఖీ కట్టడానికి అన్నట్టు. ఇంకా నేను వచ్చేసరికి దేవుడైతే కొండపై నుంచి కిందికి కూడా దిగేశాడు. ఇంకా అది కూడా నేను కొంచెం షార్ట్ వీడియోను తీసుకుందాం అన్నట్టు అట్లా క్లిప్పులు తీసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకా తమ్ముడు కూడా ఈసారి చాలా లేట్ అయింది కట్టడం కూడా. సాయంకాలం అయితే వచ్చానమాట. టైం వచ్చేసి 4:30-5 అవుతుంది. ఇంక అప్పుడైతే వచ్చేసి ఇంకా తమ్ముడికి కూడా నేను రాఖీ అయితే కట్టేశాను. కాకపోతే మేమిద్దరం అక్క చెల్లెలు, ఇంక మాకు ఒకే తమ్ముడు కాబట్టి ఇంకా మా అక్క అయితే ప్రతిసారి కూడా రాదు. ఆమె నేనే తీసుకొని మరి కడతా ఉంటాను అనమాట. ఇంకా మొన్న తమ్ముడిది ఎంగేజ్మెంట్ జరిగిందని నేను షార్ట్ కూడా పెట్టాను కదా. ఇంకా తమ్ముడు ఎంగేజ్మెంట్కి వచ్చాక అక్క డబ్బులు అయితే ఇచ్చిందనమాట, నువ్వే కట్టేసే అని. ఈసారి ఇంకా అక్క డబ్బులతో కూడా తమ్ముడికి రాఖీ తీసుకొని ఇంకా 2 రాఖీలు అయితే కట్టానమాట. ఇంకా వాడు స్వీట్ అయితే కవ్వ వాడికి చాలా ఇష్టం, అందుకే కవ్వ తీసుకెళ్ళాను. అది నాకు కూడా పెట్టకుండా వాడే తింటా కూర్చున్నాడు అనమాట. మొత్తానికి ఇంకా ప్రతిసారి బట్టలు ఏదో ఒకటి గిఫ్ట్ ఇచ్చేవాడు, శారీ అలాగా డ్రెస్సు. ఇంకా ఈసారి పెళ్ళి ఉంది కదా అన్నట్టు పెళ్ళికి బట్టలు పెడతాలే అన్నట్టు ఇంకా ఎవరికి ఏం తీసుకోలేదన్నమాట. మా చిన్నమ్మ కూతురు కూడా కడుతుంది, ఇంకా ఆ పిల్లకి కూడా డబ్బులే ఇచ్చాడు. ఇంకా నాకు చూస్తే 50 రూపాయలు ఇచ్చాడు అనమాట, చిల్లర లేదన్నట్టు. మా నాన్నకి చిల్లర తీసుకురమ్మని చెప్పి పంపించాడు, నాకు 500 ఇస్తే నేను ఇవ్వను అన్నట్టు. ఇంకా అదే అయితే మాట్లాడుతున్నాం, పెద్ద నువ్వు ఇది ఉన్నావు కదరా, అసలు ఇవ్వట్లేవు, డబ్బులు ఇస్తే తీసుకుంటుంది అన్నట్టు. ఇంకా వాడు చిల్లర చేసి మరీ ఇచ్చాడనమాట. నేను అదే చూపిస్తున్నాను, ఇప్పుడు తీసుకో తర్వాత ఇస్తాలే మళ్ళీ వీడియోలో చూపిస్తావు అని అంటా ఉన్నాడు వాడు. ఇంకా అట్లా ఇచ్చాడనమాట 70 రూపాయలు, నేను తర్వాత ఇస్తాను, ఇప్పుడు ప్రస్తుతానికి కట్టావు కదా అన్నట్టు ఇంకా ప్లేట్లో అయితే అదే పెట్టాడనమాట. ఇంకా మేమైతే చాలా బాగా జరుపుకున్నాం. కాకపోతే మా అక్క ప్రతి సంవత్సరం మిస్ అవుతుంది, తను వస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది అనమాట.